నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. మధ్య తరగతి వారికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన గొప్ప కానుక 12 లక్షలు సంపాదించిన వారికి శాలరైజ్డ్ పర్సన్స్కి ఎలాంటి ఆదాయ పన్ను లేదు అనేది. సో భారతదేశం వృద్ధికి లేకపోతే భారతదేశం పరుగులు తీస్తున్న తీరుకు ఇది నిదర్శనం. అంటే భారతదేశంలో ₹1,00,000 మేర సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా ఎలాంటి ఆదాయ పన్ను ప్రభుత్వానికి కానీ కేంద్రానికి ఏమాత్రం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ గ్రోత్ మనకి 1991 తర్వాత పూర్తి స్థాయిలో పారిశ్రామికీకరణను మనం పెద్దపీట వేసిన తర్వాత పివి నరసింహారావు గారి హయాం తర్వాత పుంజుకున్న భారత్, అంటే అప్పుడు అభివృద్ధి మనం పాఠాలు ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగా చెప్పుకుంటున్న తరుణంలో అభివృద్ధి చెందిన దేశంగా ఒక రాకెట్ స్పీడ్తో వెళ్తున్న భారతదేశాన్ని అయితే మనం ఇప్పుడు చూడొచ్చు. అంటే ₹1,00,000 లోపు సంపాదించిన వాళ్ళు గతంలో లక్షాధికారులు అని మాట్లాడుకునే వాళ్ళం, మనం నెలలో ₹1,00,000 సంపాదించిన వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ లెక్కే వెళ్తున్న పరిస్థితి. సో 2000 మోదీ సర్కార్ 2014లో వచ్చింది. మనకు పూర్తి స్థాయిలో ఈ రీఫార్మ్స్ అయితే 2004 తర్వాత 2005లో మొట్టమొదటిసారి ఆదాయ పన్ను స్లాబు ₹1,00,000 లోపు సంపాదిస్తున్న వాళ్ళు, అంటే నెలకు 8,000, సగటు 8,000 సంపాదిస్తున్న వారు ఎవరు ఆదాయ పన్ను కట్టక్కర్లేదు అని మొదటిసారి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2005 గుర్తుపెట్టుకోండి. సో 8,000 లోపు, 8,000 అంటే ఇప్పుడు సగటు మధ్యతరగతి వాళ్ళకి అది చాలా చిన్న విషయం. ఇప్పుడు 8,000కు కనీసం ఇంట్లో పని వాళ్ళు కూడా రాని పరిస్థితి. అప్పట్లో మొదటి ₹1,00,000 మేర లోపు సంపాదిస్తున్న వాళ్ళు ఎలాంటి ఆదాయ పన్ను కట్టక్కర్లేదు అని అయితే 2005లో మొదలైంది. 2012లో మళ్ళీ ఇది 2 లక్షలకు పెరిగింది. సో 2 లక్షలకు పెరిగింది 2012లో. సో దాని తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం మారింది. భారతీయ జనతా పార్టీ అయితే అధికారంలోకి అయితే వచ్చిందని మనం చెప్పొచ్చు. సో 2014లో ఈ 2 లక్షల ఆదాయ పన్ను పరిమితి ఒకేసారి 2.5 లక్షలకైతే చేరిందని మనకి బుక్స్లో కానీ చరిత్ర కానీ చెప్తుంది. సో 2014లో మోదీ ప్రభుత్వం రాగానే మధ్యతరగతి వారికి వెంటనే ఆదాయ పన్ను ఎగ్జంప్షన్ ఇచ్చారు. వార్షిక వేతనం బడ్జెట్, వార్షిక వేతనం 2.5 లక్షలు ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఎలాంటి ఆదాయ పన్ను కట్టక్కర్లేదు అని అయితే చెప్పారు. 2019లో రెండవసారి మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, రెండవసారి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ ఆదాయ పన్ను స్లాబ్ 5 లక్షలకు చేరింది. 5 లక్షలకు చేరింది. ఇది ఒకేసారి డబుల్ డిజిట్, అంటే ఒకేసారి 2,50,000 నుంచి 5 లక్షలకి వెళ్ళింది. అంటే ఒకేసారి డబుల్ అయిందనమాట ఈ ఆదాయ పన్ను పరిమితి. 2019కి వచ్చినప్పుడు ఇది పెద్ద రెవల్యూషన్. సో మళ్ళీ 2023కి వచ్చేటప్పటికి 7 లక్షల మేర ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో ఇప్పుడు 2023 తర్వాత మళ్ళీ 25 ఒకేసారి 7 లక్షల నుంచి 12 లక్షలు చేశారు. సో ఒకేసారి ఎంత రీఫార్మ్స్ పెరుగుతున్నాయో మోదీ గవర్నమెంట్ మధ్యతరగతి వాళ్ళకి ఎంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆదాయ పన్ను కట్టడం, ఆదాయ పన్ను ఎగ్జంప్షన్ చేయడం అంటే పూర్తిగా పొదుపుని కానీ లేకపోతే మార్కెట్లోకి ధన ప్రవాహాన్ని కానీ ప్రోత్సహించడం అనమాట. దీనివల్ల ఎకనామికల్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. పన్ను దగ్గరే మినహాయించుకొని ప్రభుత్వం లబ్ధి పొందే కన్నా ఆ పన్నుని వినియోగదారుడికి లేకపోతే వినిమయం చేసే ప్రజలకు అందించడం ద్వారా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయి. ఆ పెట్టుబడులు లేదా పొదుపు లేదా ఇతరత్ర అంశాల్లో పూర్తి స్థాయిలో గ్రోత్ అయితే లభిస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం కానీ సేవా రంగం కానీ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అని అయితే మోదీ సర్కార్ భావిస్తున్న తరుణంలో 2047కి అభివృద్ధి చెందాలి దేశం అని భావిస్తున్న తరుణంలో ఈ అన్ని రంగాల అభివృద్ధి వేగంగా జరగాలంటే ప్రజల దగ్గర అనుకున్నంత మేర డబ్బు ఉండాలి. దీనికి ఆదాయ పన్ను మినహాయింపు సరైన మార్గం. దీనివల్ల 12 లక్షలు గతంలో కట్టేవాళ్ళు 80,000 మేర అయితే ఆదాయ పన్ను కట్టేవాళ్ళు ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ 80,000 ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలకు మిగులుతుంది. డబ్బు కట్టేవాళ్ళకి, ట్యాక్స్ కట్టేవాళ్ళకి అది మిగులుతుంది. సో ఆ మిగులు డబ్బును ఏదైనా పొదుపు చేయడమో లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టడమో, బంగారం కొనడమో లేకపోతే ఇతర వినిమయం చేయడమో డబ్బును మళ్ళీ మార్కెట్లోకి తీసుకొస్తారు. దానివల్ల మళ్ళీ ట్యాక్సులు ఉంటాయి, మళ్ళీ అన్ని విషయాల్లో ఉంటాయి. సో ఈ డబ్బుని మార్కెట్లో ప్రజల చేతిలో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది గ్రోత్కి, పూర్తి స్థాయి గ్రోత్కి ఇదైతే ఖచ్చితంగా ఒక బూస్టప్ ఇస్తుందని అయితే నేను భావిస్తున్నాను. 2047 వికసిత భారత్కి ఒక కొత్త విధానం ద్వారా ఖచ్చితంగా ప్రజల్ని పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో ధనవంతులను చేయడం ద్వారా ఆ డబ్బుని మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా ఒక కొత్త పందాలో మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని అయితే మనం భావించవచ్చు. ఇది మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే మోదీ కానుక అని అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు, సూచనలు ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.